మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నా మీకు భయపడే ప్రశ్నే లేదని భాజపాకు తెలుగుదేశం మరోసారి తేల్చి చెప్పింది. త్వరలోనే భాజపా ప్రభుత్వాన్ని తాము షేక్ చేయబోతున్నట్టు ఈ రోజు తెలుగుదేశంలో కీలక నాయకుడు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సి కుటుంబరావు మీడియా సమావేశంలో తెలిపారు. కేంద్రంలో పూర్తి మెజార్టీ ఉన్న భాజపా ప్రభుత్వం ఎలా షేక్ అవుతుంది అంటారా? అయితే ఈ వీడియో చూడండి. అతి త్వరలోనే దేశ రాజకీయాల్లో తుపాన్ సృష్టించే ఒక కుంభకోణాన్ని తాము బట్టబయలు చేయబోతున్నట్టు కుటుంబరావు తెలిపారు. తమ దగ్గర ఈ కుంభకోణానికి సంబంధించి సమాచారం ఉంది అని, ఒక నెల రోజుల్లోనే అన్ని ఆధారాలతో ఈ స్కామ్ గురించి దేశానికి తెలియచేస్తామని ఆయన అన్నారు. ఈ స్కామ్ సృష్టించే ప్రకంపనల నుండి భాజపా తన్ను తాను కాపాడుకోవటం చాలా కష్టమన్న అభిప్రాయం ఆయన మాటల్లో వ్యక్తమైంది. కేవలం ఈ స్కామ్ వివరాలు బయటపెట్టడమే కాకుండా తాము కోర్టులో ఈ కుంభకోణంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామన్నారు. ప్రధాని మోదీకి దగ్గరగా ఉండే వ్యాపార సంస్థకు లబ్ధి చేకూరేలా ప్రధాని మోదీ ఈ వ్యవహారంలో నిర్ణయాలు తీసుకున్నారని కుటుంబరావు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో అలాగే భాజపా పార్టీలో ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికే నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, రోటమాక్ కుంభకోణాల్లో భాజపా సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతోంది. అయితే భారతదేశంలో జరిగే స్కామ్స్ తో పోలిస్తే ఇవి చిన్నవనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ కొత్తగా బయటపెట్టబోతున్న కుంభకోణం దేనికి సంబంధించిందై ఉంటుంది అనే చర్చ ప్రారంభమైంది. ఫ్రాన్స్ కు చెందిన రాఫెల్ కంపెనీ డీల్లో కూడా మోదీపై ఆరోపణలొచ్చాయి. నిజాయితీపరుడు అని పేరున్న ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ రాఫెల్ డీల్కు సంబంధించి నిర్ణయం మోదీ స్వతంత్రంగా తీసుకున్నారు అని కాంగ్రెస్ అప్పట్లో ఆరోపించింది. మధ్యప్రదేశ్ వ్యాపం స్కామ్, లలితా గేట్, గుజరాత్ పెట్రోలియం స్కామ్, రాజస్థాన్ మైనింగ్ స్కామ్, సహారా పేపర్ స్కామ్ ఇలా అనేక ఆరోపణలు భాజపాపై గత 4 సంవత్సరాల్లో వచ్చాయి. కొన్నిటిపై విచారణ కూడా జరుగుతోంది. ఇవి కాకుండా తెలుగుదేశం పార్టీ బయట పెట్టబోయే కొత్త స్కామ్ గురించి తెలుసుకోవాలి అంటే ఒక నెల రోజులు ఆగాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.